హాయ్ అండి, హలో. వాణి కిచెన్కి స్వాగతం. ఈరోజు మనం వాణి కిచెన్లో రాగి లడ్డూలు, రాగి పిండితో రాగి లడ్డూలు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. చాలా హెల్తీగా ఎమ్మిగా ఆడవాళ్ళకి, ఎవరికైనా ప్రెగ్నెన్సీ వాళ్ళకైనా హెల్తీగా ఉండే లడ్డు అండి. చాలా టేస్టీగా ఉంటుంది, ఎమ్మిగా ఉంటుంది, బాగుంటుంది. ఈ స్టైల్లో చేయండి. పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టపడతారు. రోజుకొక లడ్డు తినండి, మీకు ఏ అనారోగ్యాలు ఉండవు. కాల్షియం, మెగ్నీషియం, చాలా ప్రోటీన్స్ ఉంటాయి ఇందులో. చాలా సూపర్గా ఉంటుందండి ఈ లడ్డు తయారు చేసుకోనికి ఏం శ్రమ అయితే ఏం అవసరం లేదండి. చాలా ఈజీ ప్రాసెస్లో అయితే తయారు చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి లడ్డు. ఎంతో టేస్టీగా ఉండే ఎమ్మిగా ఉండే లడ్డు చాలా బాగుంటుంది. ఒక్కసారి రెడీ చేసి చూడండి. మీరైతే బయట అడగడం, మనం బయట కాస్ట్ ఎక్కువ ఉంటుంది, మీకు మళ్ళీ హెల్తీగా మంచిది కాదు. ఇలాగ ఇంట్లోనే ఇలా చేసి పెడితే చాలా బాగుంటుందండి. హెల్తీకి బాగుంటుంది, చాలా సూపర్గా ఉంటుంది లడ్డు. ఎంతో టేస్టీగా ఉండే ఈ లడ్డు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాము. ఎంతో ఎమ్మిగా ఉండే లడ్డు. ఇంకెందుకండి ఆలస్యం, మనము వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. చాలా టేస్టీగా ఎమ్మిగా ఉంటుందండి ఈ లడ్డు. చాలా ఎమ్మిగా ఉంటుంది. ఇందులో ప్రోటీన్స్ అయితే, ఫైబర్ అయితే చాలా బాగుంటుంది. రాగి లడ్డు తింటే రాగులు ఎంత గట్టిగా ఉంటాయో మనుషులకి అంత గట్టిగా అవుతారో. మోకాల నొప్పులకి, నరాల వీక్నెస్కి, చాలామందికి నరాలు పట్టేయడం, నరాలు గుంజడం, కాళ్ళ నొప్పులు, కాళ్ళ తిమ్మిళ్ళకు, ఎన్నో అనారోగ్యాలకు ఈ లడ్డు, రోజుకో లడ్డు తింటే చాలా హెల్త్ సమస్యలు తగ్గిపోతాయండి. ఎంతో బాగుంటుందండి లడ్డు అయితే. చాలా టేస్టీగా ఎమ్మిగా ఉంటుంది. ఎంతో మందికి చాలా బాగుంటుందండి. లేడీస్ కానీ, చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి చాలా బాగుంటుందండి ఈ లడ్డు. నేను ఒక్కొక్క లడ్డు చేసుకొని పక్క పెట్టుకుంటున్నాను. కావాలంటే మీరు మనకు బయట దొరుకుతాయి కదా ప్లాస్టిక్ లడ్డు చేసేటివి మేకర్స్, అందులో అయినా చేసుకోవచ్చు. కానీ చేతితో చేస్తేనే మంచిగా నీట్గా రౌండ్ వస్తుందండి. చాలా బాగుంటుందండి ఈ లడ్డు. చూడండి, నాకైతే ఇన్ని లడ్డులు అయినాయి. చాలా బాగుంటుందండి. నేను ఒక పావు కేజీ పిండి అయితే తీసుకున్నాను, 250 grams. ఇన్ని లడ్డూలు అయినాయండి. ఇంకెందుకండి ఆలస్యం, వాణి కిచెన్లోకి వెళ్ళిపోదాము రండి. నేను ఒక 100 grams అయితే నువ్వులు తీసుకున్నాను, వేయిస్తున్నాను. నువ్వులు మంచిగా వేగనివ్వాలండి, మాడనివ్వద్దు. నువ్వులు బాగా వేగాక ఒక గిన్నెలోకి తీసుకోవాలి సపరేటు. నువ్వులు ఎందుకు వేస్తున్నాను అంటే, నువ్వులలో ప్రోటీన్స్, విటమిన్స్ చాలా ఉంటాయి. హెల్తీకి మంచిది. మనం లడ్డు తింటుంటే మధ్యలో బాగా క్రిప్సీగా క్రంచిగా పన్ను కిందకి వస్తాయండి. చాలా బాగుంటుంది, తింటుంటే ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది. చాలా బాగుంటుంది. నువ్వులు వేసుకోవాలండి, ఇలా వేయించాలి నువ్వులు. తర్వాత రాగి పిండి వేస్తున్నాను. నెయ్యి వేసుకుంటా రాగి పిండి వేయించాలండి. రాగి పిండి వేస్తున్నప్పుడు వేగాక మంచి ఫ్లేవర్ వస్తుంది. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. స్మెల్ మంచిగా వచ్చినప్పుడు రాగి పిండి స్టవ్ ఆఫ్ చేసి పక్క పెట్టుకోవాలి. చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా ఎమ్మిగా ఉంటుంది. రాగి పిండి వేయిస్తున్నాను, వేగుతుంది. చూడండి, కలర్ చేంజ్ అయ్యింది. రాగి పిండి నెయ్యి వేస్తున్నాను. మధ్యలో నెయ్యి వేసుకుంటూ వేయించండి. పిండి అనేది ముద్దు లెక్క కావాలి లైట్గా. అలా అయ్యేంత వరకు మనం నెయ్యి వేస్తూనే ఉండాలి. చూడండి, పిండి కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. మధ్యలో నెయ్యి వేసుకోండి. చాలా బాగుంటుందండి లడ్డు అయితే. చాలా బాగుంటుంది. పిల్లలకు, పెద్దలకు ఎంతో ఇష్టపడే లడ్డు అండి. చాలా టేస్టీగా ఎమ్మిగా ఉంటుంది. చూడండి, రాగి పిండి వేయిస్తున్నాను. మధ్యలో బాగా కలపండి, మాడనివ్వద్దు. అరగంటనివ్వద్దు, అనగంటే టేస్ట్ చేంజ్ అవుతుంది. ఈ రాగి పిండి వేగాక స్టవ్ ఆఫ్ చేసుకొని మనం వేయించుకున్న నువ్వులు వేసుకోండి. తగినంత చక్కెర కానీ, మీ ఇష్టం, బెల్లం ఉంటే బెల్లం తురుముకొని వేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. చక్కెర వేసేసాను. చూడండి, కలుపుకొని ఒక గిన్నెలోకి తీసుకోండి. వేడి మీద అయితే కట్టనీకి రాదు. నేనైతే చల్లారినాకనే లడ్డూలు అయితే కడతాను. అసలు ఖరాబ్ అవ్వాలండి. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు, మనం బయటనే పెట్టుకోవచ్చు. అసలు పాడవవు లడ్డూలు. చూడండి, నేను పక్కకు పెట్టుకున్నాను, చల్లారింది. ఇలా చేసుకోవాలండి.
చూడండి పిండి అయితే ఆల్మోస్ట్ చల్లారిపోయింది. మనము చక్కెర తీసుకున్నాం, చక్కెర మిక్సీ పట్టాల్సిన అవసరం లేదండి, అలాగే వేసుకోవచ్చు. మీకు లేదు అంటే మిక్సీ పట్టుకోవచ్చు, మీ ఇష్టం, మీ ఆప్షన్లో. చూడండి నేనైతే పాలు కాగబెట్టి చల్లార్చుంటానని కాగబెట్టి చల్లార్చాను. కొన్ని పాలు చేతిలో పోసుకుంటూ ముద్దలు లెక్క చేస్తున్నాను. పిండి మనం గోధుమ పిండి ఎలా తడుపుతామో అలా కొంచెం లైట్గా ముద్దలు లెక్క చేసి పక్కకు పెట్టుకోవాలి. చూడండి ఒక్కొక్క లడ్డు కట్టుకొని పక్క పెట్టుకోండి. మంచిగా నీట్గా లడ్డు ముద్ద వచ్చేంత వరకు మనము పాలు పోసుకుంటూ పెట్టుకోవాలండి. పాలు అయితే టేస్ట్ బాగుంటుంది, మనకు లడ్డు అనేది నిల్వ ఉంచుతుంది. పాలలో అయినా ప్రోటీన్స్ ఉంటాయండి, ఫైబర్ అయిన ఉంటుంది, చాలా మంచిది. పాలు రోజుకు ఒక గ్లాస్ పాలు తాగితే చాలా మంచిది. మనం టీకి బదులు పాలు తాగితే చాలా హెల్తీగా ఉంటాం. పాలలో కాల్షియం ఉంటుంది. దాని కాల్షియం వల్ల మనకి నరాల వీక్నెస్ రాకుండా, మోకాలు నొప్పులు రాకుండా ఉంటుందండి. చాలా మంచిదండి. పాలు అనేది ప్యాకెట్ పాలు కాకుండా మనకి ఏవి ఇంటికాడ అవైలబుల్గా ఉండే బర్రె పాలు కానీ ఆవు పాలు కానీ తీసుకోండి. ప్యాకెట్ పాలు అయితే అంత టేస్ట్ ఉండేవి. చూడండి నేను లడ్డు కడుతున్నాను. ఇలా కలిపాక మంచి లడ్డు ముద్దలు చేయాలి. ఒక్కొక్కటి పక్కకు పెట్టుకోండి. చూడండి మంచిగా లడ్డు గట్టి కట్టాలండి, మనము లూజ్ కట్టవద్దు. మంచిగా కట్టి పక్క పెట్టుకొని రౌండ్ వచ్చేటట్టు కట్టుకోండి. షేప్ అయితే మీ ఇష్టము. చూడండి మనకు లేదు, కొంతమంది లడ్డు మేకర్ ఉంటుంది కదా చేసేది, అందులో కట్టుకోవచ్చు. చాలా బాగా టేస్ట్గా ఉంటుందండి, చాలా ఎమ్మీగా ఉంటుంది. చూడండి నేను కొంచెం తీసుకొని లడ్డూలు కడుతున్నాను. మీరు ఇంట్లో ఇలాగ చేసి పిల్లలకు పెట్టండి. స్నాక్స్కి గినా పిల్లలు స్కూల్కి వెళ్తే స్నాక్స్ గినా పెట్టవచ్చు. స్నాక్స్ బాక్స్లో అయినా చాలా బాగుంటుంది, చాలా ఎమ్మీగా ఉంటుందండి. మనకు ఒక లడ్డు తింటే స్టమక్ ఫుల్ అయిపోతుంది, అంత బాగుంటుంది లడ్డు. చూడండి నువ్వులు గిన మధ్య తింటున్నా కొద్దీ నువ్వులు గిన మధ్యలో క్రంచిగా వస్తుంటాయండి. మంచిగా టేస్ట్ అయితే బాగుంటుంది. అయితే డ్రై ఫ్రూట్స్ అయితే అట్లా అసలు తీసుకోలేదు, ఎందుకంటే ప్లెయిన్గానే తీసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ అంతా నచ్చాయి కాబట్టి. చాలా టేస్ట్గా ఉంటుందండి, ఒకసారి ట్రై చేసి చూడండి మీరుగిన. చూడండి లడ్డూలు కట్టేస్తున్నాను. ఒక్కొక్కటి కట్టుకొని మెల్లగా ఒకదానికొకటి ఆనియకుండా పక్కకు పెట్టుకొని కొంచెం ఆడనివ్వాలి. ఫ్యాన్ గాలికి పెట్టండి. ఒక 2 మినిట్స్ తర్వాత ఆ కంటైనర్లకు చిన్న బాక్స్ ఉంటాయి కదా కంటైనర్ బాక్స్లో, అందులోకి తీసుకోండి. సీసం బాక్స్లో కానీ టిఫిన్ బాక్స్లో కానీ పెట్టుకోవచ్చు. చూడండి లడ్డూలు రెడీగా అయిపోయినాయి. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకే అండి, బాయ్.